దాన్ని పొందాలంటే కొన్ని మార్గాలు మనకు చెప్పాలంటే అవి మా గురువుగారి ద్వారా మాకు అందించబడింది. ముఖ్యంగా ఆయన సంకల్పం ఏమిటంటే గ్రామాల పట్ల ఉన్నటువంటి ప్రజలు చదువుతుంది కొద్ది తక్కువగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్ళు, తర్వాత కాయకృతాలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఈ మానవ జన్మకు వచ్చినా కూడా ఈ జ్ఞానం అందట్లా. డబ్బున్న వాడు చేసుకున్నాడు, ఊళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, వాడు ఏది దొరికితే పొందుతున్నాడు, కానీ కదలేని వాడు దగ్గర ఉన్నాడు. కాబట్టి వీళ్ళ పట్ల అత్యంత శ్రద్ధ మీరు తీసి వాడికి అందించండి. బట్ ప్రపంచంలో 100 మందికి చేయడం కన్నా గ్రామంలో 10 మందికి మీరు చేయండి. ఆ విధంగా వాడు ముందుకు వచ్చే పని చేస్తే మీ జన్మ తరితం అవుతుంది. నేను మీ యొక్క గురువుగా నా యొక్క ప్రయత్నం ఫలిస్తుంది అని ఆయన మాకు ఆదేశం ఇవ్వడం వల్ల మేము 2002 నుంచి ఆయన శరీరం ఉదయించిన తర్వాత అప్పటి నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నాము. మొదట్లో మా గురువుగారి పక్కన అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత రెండో చోట పెరగూడని అక్కడ ఆశ్రమం నిర్మాణం చేసి గత 15 సంవత్సరాలుగా అక్కడి నుంచి ఉండి యోగా సర్వం చేస్తున్నాం.